హలో అండి అందరికీ. మీలో ఎంతమంది శ్రీశైలం వెళ్ళిండ్రు? నేనైతే ఫస్ట్ టైం పోయినా. ఇది అప్పటికప్పటికే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డాము, ఎక్కడెక్కడ ఆగాము, ఏమేమి మర్చిపోయాము, ఎక్కడ ఏం తిన్నాము, ఎక్కడ పడుకున్నాము, ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది ఈ వీడియోలో. కంపల్సరీ చూడండి. శ్రీశైలం ప్రయాణం అంత ఈజీ కాదు. అసలు మేము దేవుడి దర్శనం చేసుకున్నామా లేదా అనేది చూడండి. ఎవరెవరు వెళ్ళినాం, వాళ్ళని ఎక్కడ పిక్ చేసుకున్నాం, ఎంత దూరం ప్రయాణం చేసామో ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, చూడండి. దొంగలు దొంగతనం చేసుకుని వస్తారు. దీంట్లో పింక్ కలర్ ఉందట ఫ్రెండ్స్. ఇంత మంచి దొరికినాయి మాకు. పిక్నిక్ వచ్చినావా శ్రీశైలం వచ్చినావా? శ్రీశైలం అక్కడ అప్పటికప్పటికి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అసలు నేనేం వీడియో తీస్తున్నాను, ఎందుకు వీడియో తీస్తున్నానో కూడా అర్థం కాలేదు. చెప్పాను కదా ఎవరెవరు వెళ్తున్నామని. నేను, మా ఆయన, నా కొడుకు, అత్తమ్మ, వాళ్ళ కూతురు, ఇంకా అమ్మ, చెల్లి. సడన్ ప్లాన్ కాబట్టి నాకే తెలీదు. ఇంకా అత్తమ్మళ్ళకి అమ్మళ్ళకి ఏం తెలుస్తా చెప్పండి. ఇంకా బయలుదేరే ముందైతే అమ్మళ్ళకి అత్తమ్మళ్ళకి ఫోన్ చేసాము. ఇలా వెళ్తున్నాం అత్తమ్మ రండి అని చెప్పి. అత్తమ్మ రాను అని చెప్పింది. ఇంక ఇట్లయితే అవ్వదు అని చెప్పి మళ్ళీ రఘునాథ్ పెళ్ళికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అత్తమ్మని తీసుకొని మళ్ళీ జనగాంకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళని పిక్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ శ్రీశైలం అయితే బయలుదేరినాము. తెలుసు కదా ఎంత టైం అవుతుంది ఏంటి అనేది. అందుకే ఇక్కడ నుంచి అత్తమ్మలని అమ్మలని తీసుకెళ్ళడానికి ముందే టిఫిన్ చేసి అయితే బయలుదేరి. ఇంకా బీబీ నగర్ దాటి టోల్గేట్ దాటిన తర్వాత అమ్మకైతే ఫోన్ చేసి, అమ్మ ఇట్లా మేమేం తీసుకురాలేదు, ఏం చేయలేదమ్మా, పులిహోర అవేమన్నా వండుకొని వస్తావా అంటే, పాప మా అమ్మ పులిహోర వండుకొని వచ్చింది. మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒక్క రోజులలో వెళ్ళి రావచ్చేమో అనుకున్నాము. అట్లా కాదంట. శ్రీశైలం ఘాట్ రోడ్లకి ఎంట్రీ అయ్యే ముందే ఇంకొక ప్లేస్లో ఆపి అమ్మ తెచ్చిన పులిహోర అయితే తింటున్నాము. అప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము. అయ్యో కొన్ని గిన్నెలు తెచ్చుకున్నా అయిపోయేది, బియ్యం తెచ్చుకున్నా అయిపోయేది, అక్కడ ఏం వండుకుంటాము ఎట్లా అది ఇది అని చెప్పి. అసలు మేము పడుకోవడానికి చెద్దర్లు కూడా తీసుకెళ్ళలేదు. నార్మల్గా అక్కడ స్నానం చేసి దేవుడి దర్శనం ఉంటుంది కదా. ఇక్కడ విహానేమో ఆకులు ఏంటి అలా అంత కష్టపడి తెంపిన పురుగులు ఉండాలి అట. అరే ఎవి చెట్టు మీద తెంపిన కానీ ఇల్లు ఉంటాయి. ఇగో కాకపోతే దూరంగా ఉంది కాబట్టి ఏముండయచ్చులే. మేము వెళ్ళింది జూన్ మంత్ ఎండింగ్ అనమాట. అందుకే మామిడికాయల సీజన్ అయిపోయింది. చిన్న చిన్నగా ముసురైతే పడుతుంది. ఇంకా మిగిలిన మామిడికాయలు ఉంటాయి కదా అని చెప్పి మా వాళ్ళు అయితే దొంగతనంగా తెంపుకొని వస్తున్నారు. మామిడికాయలు, జాంకాయలు. వాళ్ళు అంతగానో తెంపుకొని వస్తే ఏంటి చెప్పండి, చాకే లేదు కదా. ఇదేదో దిండి ప్రాజెక్ట్ అంట. వెళ్ళేటప్పుడు అయితే చూడలేదు, వచ్చేటప్పుడు చూద్దాంలేండి. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా గేట్లు క్లోజ్ చేస్తారు అని చెప్పారు. అందుకోసమని తొందరగా వెళ్ళిపోయినాము. ఇంకా తక్కువ జర్నీ చేసినామో చెప్పండి. జయదిరిగుట్ట నుంచి రఘునాథ్పల్లి నుంచి మళ్ళీ జనగాం నుంచి మళ్ళీ శ్రీశైలం. అంటే తక్కువ జర్నీ అని చెప్పండి. డబల్ జర్నీ అయిపోయింది. ఇంకెళ్ళ దారిలో మంచి ఒక టీ తాగుదామని చెప్పి ఇక్కడ బెల్లం టీ. ఆల్రెడీ మీకు వీళ్ళు తెలిసే ఉంటుంది. అత్త కోడలు ఇద్దరు కలిసి యూట్యూబ్లో ఉంటారు కదా, వాళ్ళే వాళ్ళ బ్రాంచ్ ఏనంట ఇది. బెల్లం టీ చాలా బాగుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా, కార్లో ఫస్ట్ 7 సీట్ కార్ అని చెప్పారు కానీ కాదు. అమ్మో చుక్కలు కనిపించినాయి. ఆ కాళ్ళ నొప్పులు, మళ్ళీ వెనకాలే 4-5 అయిపోయాం. దాంట్లో విహాను అమ్మో కాళ్ళు బాగా. ఇంకప్పుడు వర్షాకాలం కదా, మంచిగా చిన్న చిన్న ముసురు పడుతుంది, తుప్పర్లు. ఇంకా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి కదా, మంచిగా పత్తి చేనులు వేసిర్రు, చిన్న చిన్న మొలకలు. మస్తు ఉంది అసలు వాతావరణం. నిజంగా చెప్తున్నా, శ్రీశైలం కానీ తిరుపతి కానీ వెళ్ళాలంటే రెయినీ సీజన్లోనే వెళ్ళాలి. అసలు అందరం ఎంత ఎదురు చూసినాం తెలుసా. రీల్స్లలో చూపిస్తారు కదా, పులులు, నక్కలు, ఏనుగులు కనిపిస్తాయి అని చెప్పి. అందరం కిటికీ విండో ఓపెన్ చేసుకొని అందరం తలలు మొత్తం బయట పెట్టి చూసినా ఎక్కడ ఒక్క ఏమంటారు జింక కూడా కనిపించలేదు. ఒక నెమలి మాత్రం కనిపించింది. మేము శ్రీశైలం వెళ్ళినప్పటికీ అప్పుడు ఇంకా గేట్లు ఎత్తలేదు. మేము వెళ్ళేసి వచ్చిన ఒక 2-3 డేస్కి గేట్లు ఎత్తినారు. శ్రీశైలం డ్యామ్ పక్కన ఒక చిన్న బండి, అదే బజ్జీలు ఇవన్నీ చేస్తున్నారు కదా, మంచి స్మెల్ వచ్చింది. కానీ అప్పటికే మాకు లేట్ అయిపోయింది, దర్శనంకి లేట్ అయిపోద్ది అని చెప్పి ఒక 2-3 ఫోటోలు దిగి కొంచెం వీడియో తీసుకొని అయితే వెళ్ళిపోయినాం. మా పిల్లలు అయితే అక్కడ నుంచి కదలలేరు, అంత బాగున్నాయి. పార్కింగ్ తీసేసి లోపలికి వెళ్ళాలి. 1500 రూపాయలు.
ఎట్లా కాళ్ళు ఎట్లా కొడుతున్నాయి చెప్పు, పైకి ఎందుకు ఎక్కుతున్నాయి, ఎట్లా కొడుతున్నాయి కాళ్ళు? శౌర్య కాళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నాయి చూపి. చాలు ఇంక మళ్ళీ రివర్స్ ఎక్కడం ఎందుకు, ఎట్లా కొట్టుకుంటున్నాయి? దిగ్గ కొట్టుకుంటున్నాయి కాళ్ళు. శ్రీశైలంలోకి ఎంటర్ అవ్వంగా నా వైబ్ చూసారా ఎంత బాగుందో. ఇంకా మేము వెళ్ళంగానే మాకు కావాల్సిన అదే బట్టలు తీసుకొని ఇంకా గంగ స్నానంకి అయితే వెళ్ళినాము. అక్కడికి ఆటోలు కూడా ఉంటాయి, రోప్ వే కూడా ఉంటుందంట. కానీ మేము నడుచుకుంటూ వెళ్తాము, ఫస్ట్ టైం వచ్చాం కదా, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి నడుచుకుంటూనే వచ్చినాం కిందికి. పాతల గంగ వెళ్ళింది శ్రావణంలో కాబట్టి స్నానము ఇంకా గంగలో దీపం వదిలేస్తే మంచిది అని చెప్పి మా ఇద్దరి చేత దీపం అయితే వదిలి. ఇప్పుడు అసలు టాస్క్, నాకు వాటర్ అంటే చాలా భయం. ఇంకా విహాన్ టర్న్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుంది. నిజంగా నాకు అక్కడ నుంచి రావాలనిపించలేదు, చాలా బాగుంది. శ్రీశైలం ఎంత బాగుందో అంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాం మేము, ఇబ్బందులు పడ్డాం చాలా. ముందు చెప్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయకండి సరేనా. ఎట్లా ముంచాను, ముక్కు మూసుకో, ఎట్లా ముంచుతాను మీరిద్దరు మిచ్చులో అలా మీద పడుతుంది, వాళ్ళందరి మీద పడుతుంది. పాతాల గంగకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం కానీ ఇంకా పైకి ఎక్కేటప్పుడు చుక్కలు కనిపించినాయి. ఒక్కొక్కరు మొత్తం చెమటతో తడిసిపోయారు. విహానం ఆయన అయితే ఇంకా మేము సగం వరకు కూడా ఎక్కలేదు, అప్పటికే ఎక్కి వాళ్ళు మంచిగా వెళ్ళి రిలాక్స్గా సోడా తాగుకుంటూ కూర్చొని అందరం పైకి ఎక్కి బొట్టు పెట్టించుకొని వెళ్ళేటప్పుడు అయితే ఆటోకి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంకా నడవలేము, 8కే గుడి క్లోజ్ అయిపోయిద్ది అని చెప్పారు అక్కడ వాళ్ళు. ఇంకా లగేజ్ పెట్టడానికి మా కారు దగ్గరికి కూడా మేము వెళ్ళలేదు. దర్శనం చేసుకునే రూట్ ఉంటుంది కదా, ఆ పక్కన లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, ఫోన్లు లగేజ్లు మొత్తం ఆ కౌంటర్లో. దర్శనంకి వెళ్ళే ముందు రిజిస్ట్రేషన్లో నేము, ఇంకో ఫ్యామిలీలో ఒక్కరి నేము నెంబరు రిజిస్ట్రేషన్ చేసి దర్శనంకి వెళ్ళాలి. జీన్స్లో వెళ్ళే వాళ్ళకి అలో లేదంట, అందుకే మా ఆయన మళ్ళీ బయటికి వచ్చి పంచ కొనుక్కొని కట్టుకొని లోపలికి వచ్చి ఇక్కడ నుంచి మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. దర్శనం కానీ లైన్లో నిల్చున్నామో లేదో ఫుల్ వర్షం పడ్డది, మమ్మల్ని అందరినో రూమ్లో వేసి తాళం అయితే వేసిళ్ళు. ఇంకా ఈరోజు దర్శనం ఉంటుందో ఉండదో, ఇంత వర్షంలో ఎక్కడ ఉండాలి ఏంటి అసలు మాకేం మైండ్ పని చేయలేదు. అయితే చాలాసేపు మంచిగానే దర్శనం చేసుకున్నాం, నేను మా ఆయన మా అమ్మ. ఇంకా మా చెల్లి మా అత్తమ్మ అయితే ఒక సైడ్ అయిపోయారు, మేము ఒక సైడ్ అయిపోయినాము. వాళ్ళు ఇంకా మాకు కనిపించలేదు. ఫాస్ట్గా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసారు. మేము కొంచెం మెల్లిగా స్వామివారిని చూసుకుంటూ మెల్లిగా వచ్చినాము. వర్షం పడుతుంది కదా, ఆగమాగం అందరు బయటికి పరిగెత్తుతుంటే వాళ్ళు కూడా బయటికి వచ్చేసారు. మేమేమో వెతుకుతున్నాము, ఫోన్లు లేవు మా చేతిలో, ఆ కౌంటర్ దగ్గర ఫోన్లు ఉండిపోయినాయి. మళ్ళీ మా ఆయన రిటర్న్ వచ్చి ఆ ఫోన్ వెతకడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చేకి ముందే అన్నదానం సత్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళినాము. నైట్ అన్నం పెట్టారంట, టిఫిన్ పెడతారంట, ఉప్మా ఇంకా పొడి పెట్టారు. సర్లే ఇంకా మా ఆయన వాళ్ళని తీసుకొస్తా అని చెప్పారు కదా అని చెప్పి మా అమ్మ నేను విహాన్ అయితే ఉప్మా అయితే తిన్నాము. ఇంకా బయట వర్షం పడుతుంది కదా అని చెప్పి ఉప్మా తిని కూడా అందరు వెళ్ళిపోయినా మేము అదే అన్నదాన సత్రంలోనే కూర్చున్నాము. ఆ రోజు మా ఆయన వాళ్ళని ఎంత వెతికిండో తెలుసు, ఆ చీకట్లో ఫుల్ వర్షం పడుతుంది. లగేజ్ కౌంటర్ దగ్గరికి ఏమన్నా పోయిరేమో అని చెప్పి లగేజ్ కౌంటర్ దగ్గరికి ఎత్తికిండంట. ఆ గుడి చుట్టుపక్కల దర్శనం చేసుకుని బయటకు వస్తారు కదా, అక్కడ కూడా ఎత్తికిరంట, ఎక్కడ దొరకలేదు. మా వెహికల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తారంట మేము మొత్తం. ఇంకా సెకండ్ ప్రాబ్లం, అమ్మో బాబోయ్ అక్కడ రూమ్లు అయితే అసలు దొరుకుతలేవు, ముందే బుక్ చేసుకోవాలంట. దట్టు మళ్ళీ మేము వీకెండ్లో వెళ్ళినాం కదా, సాటర్డే రోజు ఫుల్ రష్, రూమ్లన్నీ బుక్ అయిపోయినాయి. అసలు మీకు
అక్కడ ఏంటి అంటే క్యాస్ట్ వైజ్ అన్నమాట. మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతున్నారు వెళ్ళంగానే. ఈ క్యాస్ట్ అని చెప్తే ఆ క్యాస్ట్ వాళ్ళకి ఇక్కడ ఉండవు, ఆల్రెడీ మళ్ళీ బుక్ అయిపోయినాయి అని చెప్తున్నారు. అక్కడ అన్నదాన సత్రం దగ్గర ఒక వాచ్మెన్ ఉన్నాడు, పాపం ఆయన మాకు మంచి హెల్ప్ చేసిండు. ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని. కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్క రూమ్ కూడా దొరకలేదు. లాస్ట్కి ఇంకా మీరు ఇక్కడ పడుకోవద్దమ్మా, ఇక్కడ కూర్చోవద్దమ్మా అని చెప్పితే పక్కన లడ్డు కౌంటర్ ఉంటుంది కదా, ఆ లడ్డు కౌంటర్లో మీరు వెళ్ళి అక్కడ పడుకోండి అని చెప్పారు. కానీ అక్కడ మొత్తం ఇట్లా బెగ్గర్స్ ఉంటారు కదా, బెగ్గర్స్ కానీ పిచ్చోళ్ళు కానీ వాళ్ళే ఉన్నారు. ఆ నైట్ అంతా నిద్ర పట్టలేదు, చలి. మేము దుప్పట్లు కూడా తీసుకెళ్ళలేదు. మా అత్తమ్మ లక్కగా ఒక చెద్దరు అయితే తీసుకొచ్చింది, అది 2 పిల్లలకి వేసి ఇంకా బట్టలు ఉంటాయి కదా అవి ఆరేసి, మా బట్టలు చీరలు ఉంటాయి కదా అవి కింద వేసుకుని అట్లనే పడుకున్నాము. ఏడుపు వచ్చింది. అది నూనెలు వేసుకొని వేడి చేసి చల్లారు 24 గంటలు అయినాక వాళ్ళు చురుకు ఇంటిగా ఒట్టిగా ఉండదన్నమాట గట్టితనం. అదే 100 అది మామూలుగా 70 80 70 మన భోని అన్ని శౌర్య దా. తర్వాత ఉండరు వీళ్ళు. పైల్వాన్ మంచి నిలబడు గట్టిగా. ధనలాభం లభిస్తుంది, పరమట ముఖంలో దుఃఖాన్ని కలిగిస్తుంది, దక్షిణ ముఖంలో కీడు విసురుతుంది. ఇంకా ఇంకో ప్రాబ్లము, స్నానాలు ఎక్కడ చెయ్యాలి అని చెప్పి ఇంకా ప్రైవేట్ వాష్రూమ్స్ ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి 30 రూపాయల లెక్క తీసుకున్నాడు. ఇంకా స్నానాలు బ్రష్ అన్నీ అక్కడే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయినాము. ఇంకా వచ్చే దారిలో సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకొని వచ్చినాము. మా ఓన్ వెహికల్ అయినా ఇంకా మేము మిగతా శిఖరము, పాలధార, పంచదార ఇవేమి చూడలేకపోయాము. అదొక్కటైతే డిసప్పాయింట్గా వచ్చేసి. ఇంకా వర్షాకాలం కదా, ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి అవేమి చూడలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాంలేండి అని చెప్పి ఇంకా బయలుదేరిపోయినాం కదా. అక్కడక్కడ ఆగి కొన్ని ఫోటోలు దిగి మాకు కావాల్సిన స్నాక్స్ కొనుక్కొని నిమ్మలంగా తినుకుంటూ అయితే బయలుదేరిపోయినాము. ప్రతి ఒక్క డ్రైవర్కి హ్యాట్స్ చెప్పండి. ఆ మలుపులు ఎట్లా నడుపుతున్నారో ఏంటో మొత్తం భయం అవుతుంది. అసలు ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినా భయం అవుతుంది. మీకు చెప్పేటప్పుడు చాలా కామ్గా చెప్తున్నా కానీ వచ్చే దారి పొడిగితే మా ఆయన బుర్ర మొత్తం తినేసిన. మన సొంత వెహికల్ అయ్యి ఉండి కూడా మనం ఏం చూడకుండా వస్తున్నాము ఏంటి అని చెప్పి. అందుకే వచ్చే దారిలో ఈ సఫారీ దగ్గర ఆపిండు. కానీ వాళ్ళు ముందే చెప్పేసారు ఒక జీపు 2800. కానీ అక్కడ పులి కనిపిస్తుందో కనిపించదో మేమైతే గ్యారంటీ ఇయ్యము, కనిపించినవి మాత్రమే చూసి రావాలి అని చెప్పారు. ఇంకెందుకు అని చెప్పి వచ్చేసినాము. వచ్చే దారిలో ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. మీల్స్ అయితే తీసుకున్నాము. పొద్దున్న నుంచి ఏం తినలేదు, కడుపు ఖాళీగా ఉంది కాబట్టి ఏం పెట్టినా అప్పుడు అమృతం లాగే అనిపిస్తుంది. శ్రీశైలం నుంచి వచ్చే దారిలో మద్దిమడుగు అని ఒక ఊరు ఉంది, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ బాగుంటుంది అని మా ఆయన అయితే తీసుకెళ్ళిపోయింది. ఆంజనేయ స్వామి కంటే ఫస్ట్ మాకు ఇక్కడ దర్గా అయితే దర్శనం ఇచ్చింది. ఆంజనేయ స్వామికి ఎదురుగానే దర్గా అయితే ఉంది. నాకు పెద్దగా ఇక్కడ ఈ స్వామివారి స్టోరీ తెలియదు, కానీ ఇక్కడ రాసి ఇక్కడ స్వామివారి దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే చాలా భయం అవుతుంది. వాళ్ళు ఏమంటారో అనరో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏమన్నా అంటారని ఫస్ట్ ఫీల్ అయ్యే నేను వీడియోలు తీయడం మానేస్తా. చూసిర్రు కదా ఎంత దొంగలాగా చిన్నగా వీడియోలు తీస్తున్నా. ఇంకా అక్కడి నుంచి కూడా మేము తొందరగానే బయలుదేరినాం. కొంచెం ముందుకు వెళ్తే కృష్ణా నది ఉంటుంది అని చెప్పారు, కాకపోతే దారి క్లోజ్ అయిపోయింది లేదు అని చెప్పారు. ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చినాము. వెళ్ళేటప్పుడు దిండి అదే ప్రాజెక్ట్ దగ్గర చూపిస్తా అని చెప్పారు కదా, అక్కడైతే ముందు తడకలు వేసుకొని షాపులు పెట్టారు కదా, ఫిష్ ఫ్రైలు కానీ ఫ్రూట్స్ కానీ మంచిగా అమ్ముతున్నారు. కాసేపు అలా ఫోటోలు దిగి మంచిగా రిలాక్స్ అయ్యి వెళ్ళినాం మేము. నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏమేమి మిస్ అయ్యానో నెక్స్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు డీటెయిల్గా మంచిగా వీడియోస్ తీసుకొని ప్రీ ప్లాన్డ్గా అన్ని స్వామివారి దర్శనం కూడా చాలా మంచిగా చేసుకొని వస్తాను.